ఈరోజు నేను బాస్మతి రైస్ వండుతున్నా. బాస్మతి రైస్ బియ్యం అయితే 2 సార్లు అయితే కడుక్కోవాలి. నీట్గా 2 సార్లు అయితే కడుక్కోవాలి. ఇలా నీట్గా కడిగి అయితే పక్కకు పెట్టుకుంటున్నా. దీంట్లోకి నేనైతే కొత్తిమీర తీసుకుంటున్నా. ఇలా చుంచుకోవాలి, చిన్న చిన్నగా చుంచుకోవాలి. ఇలా నీట్గా కడుక్కోవాలి. క్యారెట్ కూడా వేసుకోవాలి. ఇలా కడుక్కోవాలి నీట్గా. పచ్చిమిర్చి కోసుకున్నా నేను. ఇట్లా పొడుగుగా కోసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ముక్కలు ముక్కలుగా తరుక్కోవాలి. గ్యాస్ మీద ఒక బౌల్ అయితే పెట్టిన. నేను 2 పావుల నూనె పోసుకుంటున్నా. బాస్మతి రైస్కు సరిపడా నూనె పోసుకున్నా. జీలకర్ర అయితే 1 స్పూన్ తీసుకున్నా. పచ్చిమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చి వేసిన. క్యారెట్ కూడా వేస్తున్నా. అలాగే దాల్చిన చెక్క, బగారాకు, యాలకులు, ఇట్నే కొంచెం లవంగాలు కూడా వేయాలి. వేసిన తర్వాతకి ఇలా మొత్తం కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇలా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతకి ఇలా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి వాటర్ పోసుకోవాలి. సరిపడా నేను ఒక 3 గ్లాసులు బియ్యం పోసిన. దీనికి ఒక 6 గ్లాసులు వాటర్ పోసిన. ఉప్పు 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి సరిపడా. ఈ వాటర్ అయితే మసలే వరకు 10 నిమిషాలు మసలు పెట్టాలి. ధనియాల పిండి వేస్తున్నాను. దీనికి సరిపడా ధనియాల పిండి వేసుకోవాలి. ఇలా అలాగే కొంచెం వెచ్చం కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే మరగబెట్టాలి. పెసరైతే మసిలింది. బాస్మతి రైస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేయాలి. దీని మధ్యలో మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి. బగారా రైస్ అయితే అవుతుంది. మళ్ళీ ఒకసారి 10 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈరోజు బాస్మతి రైస్ బగారా అయితే అయ్యింది. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరైతే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.